ప్రకృతి కన్నీరకు కామారెడ్డి విలవిల భారీ వర్షాలతో జిల్లాలో భారీ వరదలు నీట మునిగిన గ్రామాలు పట్టణాలు కాలనీలు తెగిన రోడ్లు రైల్వే లైన్లు సహాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులు రంగంలోకి అధికార యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభం పొంగి పొర్లుతున్న వాగులు వంకలు తగ్గని వర్షాలు ప్రజలు బయటకు రావద్దన్న అధికారుల హెచ్చరిక డిప్యూటీ చైర్మన్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా అందరూ నోట్ చేయండి 08468220069. కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ప్లేస్లో గోడ వరకు నీళ్లు నిండి ఉన్న పరిస్థితి. సుమారు 5 ఫీట్ల ఎత్తు ఉన్న గోడ వరకు నీరు నిండి ఉన్నది. కొత్త కారు మరి కొత్త కారు చాలా మీ పని చాలా మీ పండుగ పోతున్నాయి పోదాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఇది కామెంట్ మీ కామెంట్ सरफराज काट रहे
పోయినాయి 1 2 మూడు హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది షటర్ మొత్తం అంతా పాము పాము పోయినాయి కారు మాయా. పడ్డారా ఇక్కడ ఆవులా తెల్లగా కార్ని ఎందుకు పట్టుకుంటారా ఉండాలి కార్ మునుగుతారా అరే జేసీబీ ఫ్లో మెల్ల పోతాయి పాడిపోయి.
బాగా రెయిన్ఫాల్ పడుతున్నాయి నిన్న రాత్రి నుంచి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ఫైర్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎల్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ అలర్ట్గా ఉన్నాయి. రెస్క్యూ నడుస్తుంది. 500% దాకా ఇప్పటి వరకు రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్హెచ్లో 2 ప్లేసెస్లో, నేషనల్ హైవే 44లో 2 ప్లేసెస్లో రోడ్ కట్ ఆఫ్ అయింది. ఒక ప్లేస్లో ఇప్పుడు జేసీబీతో క్లియర్ చేపిస్తున్నాము. ఏ పరిస్థితుల్లో ఎవరు కూడా బయట రావద్దు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. అండ్ హెల్ప్ లైన్ నంబర్ 100, డయల్ 100 అండ్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ నెంబర్లో కాల్ చేయాలి. మీరు అక్కడికి ఫుడ్ అండ్ వాటర్ అరేంజ్ చేపిస్తాను. డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా అందరూ నోట్ చేయండి. 08468220069. హలో సార్, ఇక్కడ మేము జిఆర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోటింగ్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ముగ్గురు ఉన్నారు సార్ ఒక ఇంట్లో. వాళ్ళకి మొత్తం కుత్కెల దగ్గరకు దాకా వచ్చేసింది. ప్లీజ్ సార్ రండి మీరు. వాళ్ళకు ఒక ఇంట్లో హ్యాండిక్యాప్డ్ ఉన్నది, 2 పెద్ద మనుషులు ఉన్నారు సార్. ప్లీజ్ మొత్తం మునిగిపోయింది సార్. వాళ్ళు మేము ప్రయత్నం చేసినాం కానీ రావట్లేదు సార్. ఇగో ఈ అన్న కూడా వెళ్ళింది సార్. ప్లీజ్ దయచేసి రండి సార్. కొద్దిగా రండి సార్ ప్లీజ్. చూడండి సార్, మొత్తం మునిగిపోయింది సార్ కాలనీ మొత్తం. జిల్లాలో ఎప్పుడు లేనటువంటి విధంగా చాలా వర్షాలు పడుతున్నాయి. సో ప్రజలకు కూడా ఒక సూచన, వాళ్ళు ఎవరు కూడా అన్నెసరిగా బయట వెంచర్ చేయొద్దు. ఎక్కడైనా ఎవరైనా చిక్కుకుపోయినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే 100 నెంబర్కి కానీ లేకపోతే డిస్టిక్ టోల్ ఫ్రీ నెంబర్కి కానీ వెంటనే ఇన్ఫామ్ చేయండి. ఎక్కడైతే వాళ్ళు చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళ ఇంట్లో మేడ పైన కానీ అక్కడ వాళ్ళ ఫుడ్ అండ్ వాటర్ అక్కడే అందజేయబడుతుంది. వాళ్ళు అన్నెసరిగా కిందికి రావద్దు. బయట రెయిన్ఫాల్ ఇంకా తగ్గలేదు. అండ్ ఒక్క రోజులోనే మనకు మోర్ దెన్ 20 సెంటీమీటర్ రెయిన్ఫాల్ అయింది. కాబట్టి చాలా పరిస్థితి బాగాలేని కారణంగా అందరూ కూడా సహకరించాలి. చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళు కూడా ఎవరు కూడా బయటికి రాకుండా చూసుకోవాలి. ఇప్పటివరకు జిల్లా యాంత్రాంగం 500 మందిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా రెస్క్యూ పనిలో ఉన్నాము. ఈ నేషనల్ హైవే ఏదైతే మనకు 2 చోట్ల కట్ అయిందో దాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాము. సో ఏ హెల్ప్ కావాలన్నా సరే 100 నెంబర్ డయల్ చేయవలసిందిగా కోరుతున్నాము.